ఇప్పుడు మీరు అంటే మిమ్మల్ని బీజేపీ కార్యకర్తలాగా తెలుసు మాకు. వై ఓల్డ్ సిటీ అని అంటే ఏం చెప్తారు మీరు? మీరు ఎంచుకున్నారా ఆ ప్లేస్, లేకపోతే మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అక్కడ కాన్సన్ట్రేట్ చేయమన్నారా? లైక్ హౌ ఇస్ దిస్ థింగ్ హ్యాపెనింగ్ విత్ యూ? ఎవరు చెప్పలేదు. మీకే అనిపించింది మీ సర్వీస్ ఓల్డ్ సిటీకి కావాలి అనిపించింది? ఖచ్చితంగా కావాలి. సో అది మీరు సెలెక్ట్ చేసుకోరు? 100% సెలెక్ట్ చేసుకోవడం కాదు, మనకు సెలెక్ట్ చేసుకోవడం కాదు. అక్కడ కనబడుతుంది, కళ్ళ ముందు కనబడుతుంది, పని చేయాలి అంతే అది. అండ్ ఇంకొకటి, బియాండ్ పాలిటిక్స్ అక్కడ మార్పు అవసరం. బియాండ్ పాలిటిక్స్ అక్కడ ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో కూడా అక్కడ నిజంగా కూడా మార్పు రావాలి. రాజకీయం అనేది ఎందుకు వస్తుందంటే, అండ్ మియర్లీ ఒక పొలిటీషియన్గా నేను ఎప్పుడు లేను. ఐ వాంట్ టు బి ఎ గుడ్ స్టేట్స్మెన్. ప్రజలకు అందుబాటులో ఉండేవాడే నాయకుడు. అదే మీరు ఎంత అందుబాటులో ఉంటున్నారు? నేను అదే అంటున్నా, ప్రజల వద్దకు పాలన. ఇదే నా స్టేట్మెంట్. ఓకే. ఆఫీస్ రూముల్లో 4 గోడల్లో కూర్చోనేది నాయకత్వం కాదు, నేను బిలీవ్ చేయను. నాయకుడు అనేవాడు ప్రజల నుంచి పుడతాడు, ప్రజల్లో ఉంటాడు, ప్రజలతో మమేకం అవుతాడు. నేను చేస్తుంది అదే. నాకు దేంతో సంబంధం లేదు. అదే అంటున్నారు కదా, మీ బేసిక్ గా మీలాంటి వాళ్ళు అవసరం అని చెప్పి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళతో పనిచేసిన కళ్యాణం గారు గిట మీకు కాంప్లిమెంట్ ఇచ్చిర్రు. అండ్ హీ ఎక్స్పెక్టెడ్ లైక్ యూ షుడ్ స్టాండ్ ఫర్ ఎంపీ అని చెప్పినారు. సో దానికోసం మీ కామెంట్? కళ్యాణం గారు లాంటి మహానుభావులతో కూడా పనిచేయడం అంటే, చాలామంది మహానుభావులతో నేను పనిచేశాను. అందులో నేను స్టార్ట్ చేసిన సాహసి అనే ప్రోగ్రామ్, అంటే ఆడపిల్లలకు మహిళలకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. 20,000 మందా? ఖచ్చితంగా 20,000 పైకే. సో సేఫ్టీ కోసం అన్నట్టు. తప్పకుండా. ఈరోజు పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, తర్వాత మేము డెమోస్ ఇవ్వడము, ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. దానికి మహాత్మా గాంధీ గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా 6 సంవత్సరాలు వారు చేశారు. ఇన్ఫ్యాక్ట్ మహాత్మా గాంధీ గారు ఆయన ఆ టైంలో కూడా కళ్యాణం గారు ఉన్నారు. వారు చెన్నైలో ఉండేవారు. వారిని హైదరాబాద్కి పిలిచి వారిని ఈ యొక్క సాహసి అండ్ మిషన్ కవచ్ అనేది మహిళల సమస్యల పట్ల, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా బేసిక్గా నేను బిలీవ్ చేసేది, ఒక మగవాడి మైండ్ సెట్ మారాలి. మహిళల విషయంలో, ఆడపిల్లల విషయంలో మగవాడి యొక్క ఆలోచన మారాలి. అండ్ అందుకని మిషన్ కవచ్ అంటే, కవచం అంటే ప్రొటెక్షన్. సో ఈ యొక్క మిషన్ కవచ్ ఈ కార్యక్రమంలో అందరూ మగవాళ్లే ఉంటారు. మగవాళ్ళు మాత్రమే మహిళా సేఫ్టీ, గర్ల్ సేఫ్టీ మీద మాట్లాడతారు. అందులో సెలబ్రిటీస్, అన్ని స్థాయిల వాళ్ళు, అంటే అది అన్ని రంగాల వాళ్ళు ఉంటారు. అది కేవలం మన భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నాకున్న ఒక నెట్వర్క్తో మంచి వాళ్ళు, పెద్ద వాళ్ళు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క మిషన్ కవచ్లో దే గోనా బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ గోనా బి అ బిగ్ గ్లోబల్ మ్యాసివ్ క్యాంపెయిన్ 100%. ఓకే. సో యాటిట్యూడ్నల్ చేంజ్ అనేది కేవలం ఒక ప్రాంతానికి లిమిట్ అవ్వకూడదు, ఇట్స్ ఎ గ్లోబల్ ఇష్యూ. ఓకే. సో అప్పుడు కళ్యాణం గారు ఇవన్నీ తెలుసుకొని ఆయన తొందరగా ఎవరిని కూడా ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో అంత నిస్వార్థంగా దేశం కోసం పనిచేశారు. ఆయన పెన్షన్, ఆయనకు వచ్చినవన్నీ కూడా ఆర్ఫనేజ్కి రాసి ఇచ్చేసారు అతను కదా వారు. మీరు గిట్ట అంతే కదా, కిడ్స్ వద్ద అనుకున్నారు కదా? మేము పిల్లలు వద్దనుకున్నాము, సమాజమే మా పిల్లలు. కాబట్టి మీరు అన్నట్టుగా ఈరోజు ఇక్కడ నా అవసరం ఉందనుకోండి, ఇక్కడ పనిచేస్తాను, నాయకత్వాన్ని తయారు చేస్తాను. లోకల్గా యువతను, మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అక్కడ నాయకత్వం అంటే ఖద్దరు చొక్కా వేసుకోవడం, ఖద్దరు బట్టలు వేసుకోవడం కాదు. ఒక సోషల్ యాక్షన్తో, ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్తో, ఒక విజన్తో ఉన్న నాయకత్వం యువతని తయారు చేయాలనేది నా ఆలోచన. అది తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. మళ్ళీ ఎక్కడ నెసెసిటీ ఉంది వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లోని క్రియేట్ మోర్ లీడర్స్. మై విష్ అండ్ విజన్ టు క్రియేట్ మోర్ విజనరీ లీడర్స్. అది యువత, మహిళలు, మగపిల్లలు. అయ్యో పెద్దవాళ్ళు అక్కర్లేదా అంటే పెద్దవాళ్ళు కావాలి, వాళ్ళ అడ్వైజర్స్ తీసుకోవాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తీసుకోవాలి. దాంతోపాటు ఒక విజనరీ నాయకత్వంతో యువత నడుం బిగించి ముందుకెళ్ళాలి. ఓల్డ్ చుట్టులో తయారు చేస్తాను పక్కగా.